పాకిస్తాన్ అసలు రంగు బయటపడింది. అడుక్కుని తెచ్చుకున్న IMF డబ్బులను కూడా ఉగ్రవాదం కోసమే ఖర్చు పెడుతోంది. మొన్నటికి మొన్న అమెరికా, చైనాల సహకారంతో IMF నుంచి వందల కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చుకుంది. ఇప్పుడు ఆ డబ్బుల్ని ఉగ్రవాదులకి తలా ₹1,00,00,000 చొప్పున పనిచేస్తోంది. దీనిని బట్టి పాకిస్తాన్ నిజ స్వరూపమేమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా 9 ఉగ్రవాద స్థావరాలను భారత్ సర్వనాశనం చేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని పరలోకానికి పార్సల్ చేసేసింది. పాకిస్తాన్లోని అతిపెద్ద నగరాలలో బహవల్పూర్ ఒకటి. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన ఆపరేషన్ కేంద్రం ఈ సిటీలోనే ఉన్నది. లాహోర్కు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో బహవల్పూర్ ఉన్నది. జామియా మస్జిద్ లేదా ఉస్మాన్ అలీ క్యాంపస్ అని ఇక్కడి ఉగ్రవాద స్థావరాలను పిలుస్తుంటారు. ఇక్కడ ఉగ్రవాదుల్ని భారతదేశం కుక్కల్ని చంపినట్టు చంపేసింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రధానమైన ఉగ్రవాద స్థావరాలు నాశనమయ్యాయి. ఈ దాడులను చూసిన యువత కొత్తగా ఉగ్రవాదంలోకి చేరాలంటే భయపడే అవకాశం ఉంది. ప్రాణాల్ని పణంగా పెట్టి పనిచేయడం మీద ఆలోచన కలగవచ్చు. కానీ ఉగ్రవాద శిబిరాల్లో రిక్రూట్మెంట్ పెంచేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ దాడుల్లో చనిపోయిన ఉగ్రవాదుల వారసులకు ₹1,00,00,000 చొప్పున పరిహారం ప్రకటించింది. అమరవీరులుగా గుర్తించి వారసులకు అనేక సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఉగ్రవాద నాయకులు ఇప్పుడు కోటీశ్వరులుగా మారిపోతున్నారు. ఉదాహరణకి కరుడుగట్టిన టెర్రరిస్టు మసూద్ అజార్కు పరిహారం రూపంలో 14 కోట్లు, సౌకర్యాల రూపంలో 5-6 కోట్ల రూపాయలు అందే అవకాశం ఉంది. అంటే మొత్తంగా 20 కోట్ల రూపాయలు అతనికి అందజేస్తున్నారు. వైమానిక దాడుల్లో తన సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య, మరదలు, మరో 5 మంది చిన్నారులు మరణించినట్లు మసూద్ అజార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మసూద్ అజార్ కుటుంబంలో ప్రస్తుతం అతనొక్కడే బ్రతికి ఉన్నట్లు భావిస్తున్నారు. దీంతో ప్రాణాలు కోల్పోయిన ఆ 14 మందికి అతనే వారసుడు కాబట్టి పాక్ ప్రభుత్వం ఇచ్చే 14 కోట్ల రూపాయలు సౌకర్యాల రూపంలో 5-6 కోట్లు అతనికే దక్కుతాయని అంచనా వేస్తున్నారు. భారత్లో సామాన్య ప్రజల్ని చంపడం కోసం పాకిస్తాను వందల కోట్లు ఖర్చు పెడుతోందని అర్థమవుతోంది. కానీ అటువంటి పాకిస్తాన్కు నీళ్లు అందడం లేదని, సింధు నదీ జలాలు వెంటనే వదలాలని మన భారతీయ కమ్యూనిస్టు పార్టీలు ధర్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వం మీద ఒత్తిడి కోసం వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేస్తున్నాయి. అంటే మనం సామాన్య ప్రజల్ని చంపించే పాకిస్తాన్ కోసం గుండెలు బాదుకుంటున్న కమ్యూనిస్టుల నిజస్వరూపం తేలికగా అర్థం చేసుకోవచ్చు. Mind Media, the voice of India.